హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని, జీవితంలో ప్రతి ఒక్కరూ గెలవాలని, చరిత్రలో నిలవాలని ఒక గొప్ప ఉద్దేశమే నా యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరూ సక్సెస్వంతులుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ భూమి మీద పుట్టినందుకు సక్సెస్వంతులుగా ఉండాలి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ, అదే నా యొక్క ఉద్దేశం. సరే, టాపిక్లోనికి వద్దాం. మనము మాటల విషయంలో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడితే బాగుంటుంది, మనము లైఫ్లో సక్సెస్వంతులుగా ఉండాలి అనుకుంటే, గెలవాలి అనుకుంటే, చరిత్రలో నిలవాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ఏం మాట్లాడాలో ఫస్ట్ నేర్చుకోవాలి. 2 ఏళ్లకు మాటలు నేర్చుకుంటాడు చిన్న బాబు పాప. కానీ లైఫ్లో చాలామంది ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో తెలియదు. అందుకోసమే తడబడతారు, భయపడతారు, చాలా పిరికి వాళ్ళు అవుతారు. మాట్లాడాలంటేనే భయం అవుతుంది. ఒక వేరే దగ్గర మాట్లాడాలంటేనే వణుకు పుడుతుంది. అయ్యో, నేను ఏం మాట్లాడాలనేమో, నాకేం అర్థం కాదు అని అంటారు. అందుకోసమే ఈ వీడియోలు తీసుకొస్తున్నా. మనం ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి మనం నేర్చుకుంటున్నాం. జీవిత పాఠాలు, గుణ పాఠాలు. సరే, టాపిక్లోనికి వద్దాం. వాస్తవంగా మనం ఏం మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో మనం నేర్చుకుంటున్నాం కనుక ఈరోజు టాపిక్ అధికారులతో ఎలా మాట్లాడాలి. ఒక అధికారి నీ దగ్గరకు వచ్చినప్పుడు, లేకుంటే అధికారి దగ్గర నువ్వు పోయినప్పుడు ఎలా మాట్లాడాలి అని మనం నేర్చుకుందాం. మనము అధికారులతో హుందాగా మాట్లాడాలి, విలువైన మాటలతో మాట్లాడాలి. హుందతనం అంటే, ఒక సైకిల్ మీద పోయిన వాడు సైకిల్ మీద ఒక అధికారి దగ్గర పోతే ఎలాగుంటాయి మాటలు, చాలా తగ్గుతాడు. బైక్ మీద వస్తే ఎలాగుంటాయి, బైక్ మీద వచ్చిన మాటలు ఎట్లుంటాయి, మామూలుగా ఉంటాయి. కారు మీద వచ్చినోనికి వస్తే ఆ మాటలు ఎట్లుంటాయి, ఇంకొంచెం బాగుంటాయి. ఇంకా అదే కార్లో కాకుండా బెంచ్ కార్లు వస్తే అవి ఎలాగుంటాయి, హుందాతనంగా. వాడు చాలా హుందాతనంగా మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు, హుందాతనము చూపిస్తాడు. అయితే మనము అధికారులతో మాట్లాడేటప్పుడు హుందాతనంగా మాట్లాడాలి, హుందాగా మాట్లాడాలి. మన మనసులో ఉన్న మాట క్లియర్గా ఉండాలి, గట్టిగా మాట్లాడాలి, వాస్తవాలను మాట్లాడాలి. అంటే ఎక్కడ కూడా భయపడకుండా మాట్లాడాలి, తడబడకుండా మాట్లాడాలి, హుందాతనంగా మాట్లాడాలి. సైకిల్ మీద వచ్చిన లాగా మాట్లాడొద్దు, ఒక బైక్ మీద వచ్చిన లాగా మాట్లాడొద్దు, కార్లో వచ్చిన లాగా మాట్లాడొద్దు. బెంచ్ కార్లో వచ్చినది విలువనే వేరు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, హుందాతనంకు అర్థాలు ఇన్ని ఉన్నాయి. మన మాటలు కూడా ఇన్ని రకాలుగా, ఒక మెట్టు దిగి మాట్లాడాడు కాదు. కొన్ని విషయాలలో మనం గట్టిగా మాట్లాడాలి, హుందాగా మాట్లాడాలి. అధికారులతో హుందాగా మాట్లాడి మనం ముందుకు సాగితే ఖచ్చితంగా సక్సెస్వంతులం అవుతాం. అయితే అధికారులతో మాట్లాడేటప్పుడు పిరికితనంగా మాట్లాడొద్దు. ఎప్పుడు కూడా మన విలువను తక్కువ చేసుకోవద్దు, మన విలువను తగ్గించి చేసుకొని మనం మాట్లాడొద్దు. ఎదుటోడు గొప్పవాడు అని మనం ఫీలింగ్ కాకుండా, మనకి మనమే సాటి, మనకు మనమే గొప్ప. ఎందుకంటే మాటల్లో విలువల్ని తెలుస్తాయి. అందుకోసమే మన మాటలు హుందాగా ఉండాలి, ఎక్కడ కూడా తగ్గేదలే అన్నట్టుగా ఉండాలి. కొన్ని విషయాలలో అలా హుందాతనం మనం మాట్లాడితే గొప్ప వాళ్ళం అవుతాం. మన విలువల్ని మనమే పెంచుకోవాలి, మన విలువల్ని ఎక్కడ కూడా పోగొట్టుకోవద్దు. మీ విలువ ఎక్కడ కూడా తగ్గొద్దు. అదే నా యొక్క ఉద్దేశం. మీ విలువ అంత పెంచుకోండి. మీరు ఏం చేస్తున్నారో కాదు, మీ మాట ఎలాగుందో క్లారిటీగా ఉండడని సమాజం తెలుసుకోవాలి. మీ మాట గట్టిగా ఉండాలి, హుందాగా ఉండాలి, భయపడకుండా మాట్లాడాలి. అదే హుందాతనం. జీవితంలో ఎప్పుడు కూడా హుందాగా బతకాలి. బతికితే అలాంటి మాటలు మనలో ఉండాలి. అప్పుడే మనం సక్సెస్వంతులం అవుతాం, జీవితంలో గెలుస్తాం. సమాజంలో నీకు గౌరవం, విలువ వస్తుంది. ఎప్పుడు అంటే హుందాగా మాట్లాడినప్పుడు, న్యాయంగా మాట్లాడినప్పుడు, వాస్తవాలను మాట్లాడినప్పుడు. వీలైతే కామెంట్లో తెలియచేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సహకరించండి. తప్పకుండా లైక్ మాత్రం కొట్టి బయటకు రండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.